గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్. సో ఆల్రెడీ మనం ప్లేన్ అనే లెసన్ అయితే స్టార్ట్ చేసాం కదా సాలిడ్ జామెట్రీలో. సో ఇప్పుడైతే అందులో అయితే ఒక సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. 5 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో అయితే ఈ మోడల్లో మొత్తం 4 సమ్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను ఒక సమ్ అయితే ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ఈ 4 సమ్స్ చేస్తే మీకు ఒక 5 మార్క్స్ చేతిలో ఉన్నట్టే. సో నేను కూడా ఒక స్టూడెంట్నే కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు యాస్టీస్గా డైలీ ఒక 2 సమ్స్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే పాస్ అవుతాం, నాది గ్యారంటీ. సో ఇప్పుడైతే ఇదైతే చూద్దాం. షో దట్ ద 4 పాయింట్స్ ఆర్ కోప్లేనర్ అని చూపించమన్నాడు. మనకి ఇచ్చిన 4 పాయింట్స్ అయితే ఇవ్వన్నమాట. సో మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మనం అయితే ఇప్పుడు తీసుకుందాం. సో గివెన్ పాయింట్స్ x1 y1 z1. మనమైతే ఇందులో ఎక్స్ తీసుకోమన్నమాట. ఇప్పుడు కూడా x1 y1 z1 స్టార్టింగే, అండ్ x2 y2 z2 అండ్ x3 y3 z3. సో ఇచ్చిన ఈ 3 పాయింట్స్ని అయితే అలా తీసుకుంటాం. x1 అండ్ y1 z1 అన్నమాట. ఇంకోటి ఏంటి x2 y2 z2 ఇవన్నమాట. అండ్ x3 y3 z3, 3, 9, 4 అన్నమాట. సారీ గైస్, ఇక్కడైతే 1 వేస్తాను. సో 4 అన్నమాట. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు డి అనుకుని మనం ఇప్పుడైతే మిగిలిన ఈ పాయింట్స్ని అయితే తీసుకుంటాం అన్నమాట. సో అట్లయితే మనం x4 y4 z4 అనేది తీసుకోకూడదు, డి అనే తీసుకోవాలి. సో ఇప్పుడైతే చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ తీసుకుంటున్నాం అందుకే. సో ఇప్పుడైతే చూద్దాం. ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట, వెరీ వెరీ సింపుల్ ఫార్ములా, మీరు ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలి. x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 మాడ్యులస్ ఈక్వల్ టు 0. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం సబ్స్టిట్యూట్ చేద్దామన్నమాట. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం, అండ్ మైనస్ మనకి x1 వాల్యూ వచ్చేసి 0 అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 0 వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ y మైనస్, అండ్ మనకి y1 వచ్చేసి వాల్యూ -1 అన్నమాట. సో -1 అయితే వేసుకున్నాం. అండ్ z అండ్ మైనస్ మనకి z1 వాల్యూ వచ్చేసి -1, సో అది కూడా వేసుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ x2 వచ్చేసి మనకి 4 వేసుకున్నాం, మైనస్ మనకి x1 వచ్చేసి 0 వేసుకున్నాం యాస్టిస్. అండ్ y2 వచ్చేసి మనకి 5, అండ్ మనకి y1 వచ్చేసి -1, అందుకని -1 అని వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ z2 వచ్చేసి మనకి 1 అన్నమాట, మీరు చూడొచ్చు. అండ్ మనకి z1 వచ్చేసి -1, సో -1. సో ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, మీరైతే ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వడానికి అయితే ఏముండదు. అండ్ x3 వచ్చేసి మనకైతే 3, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో 3 వేసుకున్న మైనస్ యాస్టిస్. అండ్ మనకి x1 వచ్చేసి 0, సో అదే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి y3 వచ్చేసి మనకి 9 అన్నమాట. సో మనకి అలాగే y1 వచ్చేసి -1, సో మైనస్ కామన్గా నార్మల్గా ఉంటుంది కాబట్టి -1 అని వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి z3 అన్నమాట. z3 వచ్చేసి 4, సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ z1 వచ్చేసి మనకైతే -1, సో -1. సో ఇప్పుడైతే దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. x -0 అంటే x, అండ్ మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది కాబట్టి y+1, ఇది కూడా అంతే. z మైనస్ కలిపితే ప్లస్, సో z+1. 4 - 0 అంటే 4, 5 మైనస్ అంటే మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది కాబట్టి 5+1 అంటే 6. క్లారిటీయా? అండ్ ఇక్కడ చూడండి, మైనస్ కలిపితే ప్లస్, సో 1+1 అంటే 2. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. అండ్ నెక్స్ట్ 3 - 0 అంటే 3, ఇది 9 అన్నమాట, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో మైనస్ కలిపితే మనకేమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 9+1 అంటే 10. ఓకే, ఇక్కడ చూడండి, 4 మైనస్ కలిపితే ప్లస్, 4+1 5, మాడ్యులస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు సింపుల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అయితే చేయాలి. సో ఇదైతే మీరు ఫస్ట్ వీడియో బాగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఇంకా అందులో అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మనం అయితే ఈ 3 మల్టిప్లికేషన్తో చేయాలి, ఎలాగో చెప్తాను. ఫస్ట్ మనం ఎక్స్ తీసుకోవాలి. ఎక్స్ తీసుకున్నప్పుడు దాని స్ట్రైట్గా ఉన్న లైను
అండ్ దానికి ఇటు సైడ్ ఉన్న లైన్, ఈ రెండు సైడ్లు ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇంకా అట్లా వదిలేసుకోవాలి. సో ఈ మిగిలిన 4 మాత్రం మనం మల్టిప్లికేషన్ చేయాలి. 6 5s are 30, 2 10s are -20, మైనస్ ఆఫ్ ఫార్ములాలో మైనస్ అన్నమాట అది. నెక్స్ట్ ఇప్పుడు y+1 తీసుకోవాలి మనం. y+1 తీసుకుంటే దాని స్ట్రైట్గా ఉన్న లైను అండ్ దాని నిలువుగా ఉన్న లైన్ కూడా మనం తీసేస్తాం ఎలిమెంట్స్ని. ఇప్పుడు మనకి మిగిలింది ఇంకా ఇది మాత్రమే. సో 4 5s are 20, 2 3s are -6. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్లస్ z+1 తీసుకుంటే ఇది ఈ లైన్ పోతుంది అన్నమాట. మిగిలిన ఈ 4 ఎలిమెంట్స్ మాత్రమే. 4 10s are 40, 6 3s are -18. సో ఇప్పుడైతే మనం దీని అయితే సింప్లిఫై చేద్దాం. 30 - 20 అంటే 10, 20 - 6 అంటే 14, 40 - 18 అంటే 22. రిమైనింగ్ అంతా యాస్టిస్ అన్నమాట. సో x × 10 అంటే 10x. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ వైతో 14 చేయాలి. మైనస్ ఉంది కాబట్టి -14y. నెక్స్ట్ 1తో చేయాలి. ఇప్పుడు 1 × 14 అంటే 14, మైనస్ ఉంది కాబట్టి -14. ఓకే, ఇది కూడా అంతే. z+22 అంటే 22z, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేసుకున్నాం. 1 × 22 అంటే 22. హ్యాష్టీస్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీని అయితే మనం ఇంకా ఇందులో మనకి 2 నెంబర్స్ అయితే ఉన్నాయి, 14 ఒకటి అండ్ 22 ఒకటి. 22 బిగ్గర్ కాబట్టి 22లోంచి 14 తీస్తే మనకి ఇంకా +8 ఉంటుంది. రిమైనింగ్ అంతా యాస్టీస్ 10x, 14y, 22z +8. ఇదంతా అయితే కామన్గా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చిన దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అయితే అనుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని d ఒకటి ఉంది కదా, ఇంకా మనకి d, ఈ d అనే వాల్యూ ఉంది కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ తీసుకోవాలి మనం. ఇప్పుడు -4, 4, 4 ఈక్వేషన్ 1లో వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. చూద్దాం. ఇది మన ఈక్వేషన్ 1 అన్నమాట. 10x - 14y + 22z +8. వీటిని మనం x, y, z అని తీసుకోవాలి. మనం ఇక్కడ తీసుకోలేదు, మీకు గుర్తుందో లేదో. సో ఇక్కడ మనం x, y, z అని తీసుకున్న తర్వాత x ప్లేస్లో -4ని, y ప్లేస్లో 4ని, z ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సరే, 10 × 4 అంటే 40, -40. 14 × 4 అంటే -56. 22 4 అంటే +88, +8. -40 -56 కలిపితే -96. 88 + 8 అంటే +96. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే అది 0 అవుతుంది. సో ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనర్ అని రాసుకుంటాం. సో ఇంత అన్నమాట సమ్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ 2 సమ్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి నాకైతే వాట్సాప్ చేయండి. నేనైతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ మీరు ఈ 4 సమ్స్ చూస్తే కనుక ఇంకా మీకు ఈ మోడల్లో 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు అన్నమాట. సో జామెట్రీ పాస్ చేయించే గ్యారెంటీ అయితే నాది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.